ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియో వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున జగన్నాథ రథయాత్ర గురించి కొంచెం సేపు ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పురీ పట్టణం, అక్కడ జగన్నాథుడు కొలువైనటువంటి ప్రదేశం. పూరి అంటుంటాం మనం పూరి ఇష్టం కాబట్టి మన నోళ్ళల్లో పడి పూరిగా మారిపోయింది. దాని పేరు జగన్నాథపురి. ఆషాఢ మాసం వస్తుందంటే చాలు పురి జగన్నాథుడి యొక్క భక్తులు ఎప్పుడెప్పుడు రథయాత్ర చూద్దామా అని భక్తి శ్రద్ధ ఈ రెండింటితోటి ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగేటటువంటి ఈ జగన్నాథుడి యొక్క రథయాత్ర కోసం దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పూరీ క్షేత్రానికి చేరుకుంటూ ఉంటారు. మాకు చిరాల్లాగే బండి కూడా ఉంది, పూరీ ఎక్స్ప్రెస్ అని. అయితే ఈ జగన్నాథపురంలో రథయాత్ర జరిగినట్లే దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా జగన్నాథుడి యొక్క రథయాత్ర జరుగుతుంది అని ఎక్కువ మందికి తెలియదు. ఇస్కాన్ మందిరాలు ఉన్న చోట్ల అన్ని చోట్ల జరుగుతాయి. ఉదాహరణకి మాది జాండ్రపేట, చీరాలకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మా గ్రామం. మా గ్రామంలో ఇస్కాన్ టెంపుల్ ఉన్నది, ప్రభుపాద ఆశ్రమం అంటాం మేము. రాధాకృష్ణుల మందిరం ఉంది. ఆ మందిరం వాళ్ళు కూడా తప్పకుండా జగన్నాథుడి యొక్క రథయాత్రని జరుపుతారు. ఈరోజు దేశంలో జగన్నాథపురంలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా రథయాత్రను నిర్వహించేటటువంటి ఇతర ప్రదేశాలు ఏమున్నాయో ఒకసారి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జగన్నాథుడి యొక్క రథయాత్ర వైభవోపేతంగా జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అయితే ఈ సంవత్సరం రథయాత్ర 2025 సంవత్సరం జూన్ 27 నుంచి ప్రారంభం అవుతుంది. ఒకే రోజు కాదు, ఒక 5-6 రోజుల పాటు క్రమంగా జరుగుతుంది. జూన్ నెల 27వ తేదీ ఆ రోజున రథయాత్ర ప్రారంభం అవుతుంది. అయితే పురిలో మాత్రం 9 రోజులు జరుపుతారు. కొన్ని చోట్ల 3 రోజులు 5 రోజులు మాత్రం జరుపుతారు. పురీ క్షేత్రంలో 9 రోజులు. హిందూ పంచాంగం ప్రకారం ఈ జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వితీయ నుంచి ప్రారంభం అవుతుంది. ద్వితీయ అంటే పాడ్యమి, విధియ తిథిని ద్వితీయ అంటాం మనం. అది శుక్లపక్షంలో. అయితే పురిలో జగన్నాథ రథయాత్ర జరిగినట్లే అనేక చోట్ల జరుగుతాయి అని చెప్పుకున్నాం కదా. కాశీలో రథయాత్ర జరుగుతుంది. కాశీ క్షేత్రంలో ప్రపంచంలోనే పురాతనమైన ఆధ్యాత్మిక నగరమైన కాశీలో జగన్నాథుడి యొక్క రథయాత్రని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. కాశీకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి రథయాత్రలో పాల్గొంటారు. ఇక్కడ డప్పులు మోగిస్తారు. ఆ డప్పుల వాయిద్యాల ధ్వనుల మధ్య జగన్నాథుడి యొక్క రథయాత్రను నిర్వహిస్తారు. దీంతోపాటు ఉత్తరప్రదేశ్లోనే కాన్పూర్లో కూడా ఈ జగన్నాథుడి యొక్క రథయాత్ర వైభవంగా జరుపుతారు. ఇకపోతే శ్రీకృష్ణ పరమాత్మ నడయాడినటువంటి అనేక లీలలు చేసినటువంటి బృందావనంలో
రథయాత్ర జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్యం అంతా కూడా బృందావనంలో జరుగుతుంది. అందువల్ల దాన్ని పురస్కరించుకొని ఈ జగన్నాథుడి యొక్క రథయాత్ర ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ నివాసం ఉండేటటువంటి వాళ్ళు ఏడాది పొడుగున ఈ రథయాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పూరీ తరహాలోనే ఇక్కడ కూడా వైభవోపేతంగా రథయాత్రని చేస్తారు. ఈ రథయాత్రలో పాల్గొనడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు ఈ బృందావనానికి. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రథయాత్ర. ఈ పూరీతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ భక్తులు ఉన్నారు. జగన్నాథుడు అంటే కృష్ణుడే, మరెవరో కాదు. సుభద్ర బలరాముడితో కలిసి ఉంటాడనమాట జగన్నాథుడు. జగత్తుకు నాథుడు కాబట్టి జగన్నాథుడు. మధ్యప్రదేశ్ రాజధాని అయినటువంటి భోపాల్ నగరంలో కూడా ఈ జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిపిస్తారు. ఇక్కడ కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. దీంతోపాటు పంజాబ్ రాష్ట్రంలో ఉండేటువంటి అమృతసర్లో కూడా జగన్నాథుడి యొక్క రథయాత్ర వైభవోపేతంగా జరుగుతుంది. ఇకపోతే రాంచీలో జరిగే రథయాత్ర, రాంచీలో కూడా జరిపిస్తారు. ఇది చాలా ప్రజాదరణ పొందింది. ఇక్కడ కూడా పురీలాగానే భారీ సంఖ్యలో ప్రజలు రథయాత్రలో పాల్గొంటారు. డప్పులు సన్నాయి వాయిద్యాల మధ్య జగన్నాథుడు రథంలో ఊరేగుతూ ఉంటాడు. భక్తులందరికీ దివ్య దర్శనం అనుగ్రహిస్తాడు. ఇక ఢిల్లీ నగరంలో జగన్నాథ యాత్ర. ప్రతి సంవత్సరం ఢిల్లీలో కూడా ఈ జగన్నాథ ఆలయంలో అద్భుతంగా రథయాత్ర జరుగుతుంది. హజ్ ఖాస్లో ఉన్నటువంటి ఈ జగన్నాథుడి యొక్క ఆలయం కూడా జగన్నాథుడి యొక్క ఊరేగింపుని ఘనంగా నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు భక్తుల కోసం. అలాగే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదులో బంజారా హిల్స్లో జగన్నాథుడి ఆలయం ఉంది. ఇక్కడ కూడా జగన్నాథ స్వామి యొక్క రథయాత్రని వైభవోపేతంగా నిర్వహిస్తారు. జగన్నాథుడికి, సుభద్రాదేవికి, బలభద్రుడికి 3 రథాలు తయారు చేసి అలంకారం చేసి ఊరేగిస్తారు. ఈ రథోత్సవం జరిగేటటువంటి 10 రోజులు ఆలయంలో స్వామివారు ఉండరు. సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయంలో పెడతారు హైదరాబాదులో. 10 రోజులు అయిన తర్వాత వేడుకగా మళ్ళీ జగన్నాథుడు తన యొక్క అన్న, తన సోదరీమణితో కలిసి ఆలయంలో ఉన్నటువంటి గర్భాలయానికి చేరుకుంటారు. పూరీ తరహా సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారు. పూరీలో కూడా 9 రోజులు జరిపి 10వ రోజు మళ్ళీ మూలస్థానంలోకి తీసుకొస్తారు. ఈ విధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఈ జగన్నాథుడి యొక్క రథయాత్రని నడిపేటటువంటి ఒక సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అటువంటి రథయాత్రలో పాల్గొనడం అనేది మన యొక్క అదృష్టం. ఎందుకంటే ఆ రథానికి ఒక పెద్ద రజ్జువు కడతారు. రజ్జువు అంటే తాడు. ఆ తాడును 2 వైపులా, ఒకవైపు పురుషులు ఒకవైపు మహిళలు పట్టుకొని లాగుతూ ఉంటారు. మధ్య మధ్యలో కోలాటాలు, అలాగే చెక్క భజనలు ఏర్పాట్లు చేస్తారు. ఈ రథయాత్రలో పాల్గొనేటటువంటి భక్తులకి ఒక్కొక్క ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆ రథం వారు పోస్తారు. నీళ్లు పోసి స్వామివారికి నైవేద్యాలు ఇస్తారు. అంటే కొబ్బరికాయ, పండ్లు ఇస్తే అక్కడ హారతి ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ముందుకు కదిలిస్తారన్నమాట ఈ రథాన్ని. అలాగే ఈ లాగేటటువంటి భక్తులు, ఎండలు బాగా ఉంటాయి, గ్రీష్మ ఋతువు కదా, జ్యేష్ఠ ఆషాఢ మాసాలు, మన ప్రాంతంలో ఎండలు ఎక్కువ. అందువల్ల భక్తులకి మంచినీళ్ళు ప్యాకెట్లు, అలాగే మజ్జిగ, ఇవన్నీ కూడా కొంతమంది భక్తులు సప్లై చేస్తూ ఉంటారు. అంటే ఇది కూడా ఒక పుణ్యకార్యమే కదా. కొంతమంది అయితే మా జాండ్రపేటలో
దాదాపు ఒక 100 మంది కదులుతారు రథంతో పాటు. 100-150 మంది. మా కాలనీలోనే కాకుండా ప్రక్కన ఉన్నటువంటి సీతానగరం, జాండ్రపేట గ్రామంలో కూడా ఈ రథాన్ని ఊరేగించి ప్రతి ఇంటి ముందు ఆపుతారు. ఒక్కొక్క కూడలి వచ్చినప్పుడు ఆ కూడలిలో ఈ మహిళలు కొంతమంది కోలాటం, అలాగే కొంతమంది ఈ చెక్క భజన లాంటివి ఏర్పాటు చేసి అక్కడ స్వామివారికి ఎదురుగ్గా, స్వామివారికి నృత్యము, తాళములు, భజన ఇవన్నీ ఇష్టం కదా, ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు మేళాలు, మంగళ వాయిద్యాలు మ్రోగుతూ ఉంటాయి. ఆ మంగళ వాయిద్యాల ఘోష మధ్య రథంలో ముగ్గురు కూర్చొని ఉంటారు. ఎవరు ముగ్గురు? జగన్నాథుడు, బలభద్రుడు, అలాగే వాళ్ళ చెల్లెలైనటువంటి సుభద్రాదేవి, అర్జునుడి యొక్క ఇల్లాలు ఆమె. వాళ్ళ ముగ్గురు చక్కగా కూర్చొని ఎన్నో అలంకరణలు చేస్తారు. పుష్పమాలలతోటి అలంకరిస్తారు ఆ రథాన్ని. ఆ రథానికి ఉండేటటువంటి చుట్టూతో ఉండే ప్రాంతం, అలాగే లైటింగు ఒకటి కాదు, 1000 కళ్ళు ఉన్నా కూడా సరిపోవేమో అనిపించేదంత వైభవోపేతంగా నడిపిస్తారు. మా కాలనీలో ఉండేటటువంటి శివశంకర ప్రభుజీ అని పిలుచుకుంటాం మేము. ఎక్కువ ప్రభుజీ అంటాం అంతే తప్ప పేరు ఎవరు ఉచ్చరించే అవకాశం ఉండదు. ప్రభుజీ అని అంటాం, మాతాజీ అంటాం వారి భార్యని. బాగా వైభవోపేతంగా మరి దాదాపు ఒక 10 ఏళ్ళు లోపైంది ఈ మందిరం ఏర్పాటు చేసి, రాధాకృష్ణుల మందిరం. కార్తీక మాసంలో మరి దామోదర హారతి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రతినిత్యం మరి కార్యక్రమాలు జరుగుతాయి. ఆదివారం పూట విశేష కార్యక్రమాలు, అందులో వచ్చిన భక్తులందరికీ భోజనం, ప్రసాదం ఇవన్నీ వితరణ చేస్తూ ఉంటారు మా ప్రభుజీ. అయితే ఈ సంవత్సరం మేము బెంగళూరులోకి వచ్చాం. ఒక 20 రోజులైంది. ఇక్కడే ఆగస్టు 1-2 తేదీల వరకు ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నాం రథోత్సవానికి అనేటువంటి ఒక బాధ మాత్రం మనస్సులో ఉంది. కానీ తప్పదు, పరిస్థితిని బట్టి పోతూ ఉండాలి. కాబట్టి మీరు కూడా భక్తురారా, మీకు దగ్గరలో ఎక్కడైనా ఈ రథోత్సవాలు జరుగుతుంది, ఇస్కాన్ మందిరం కనుక ఉన్నదంటే తప్పకుండా వాళ్ళు జరిపిస్తారు. మీరు కూడా వెళ్ళి పాల్గొనండి. ఆ స్వామి యొక్క రథాన్ని ఒక్క 10 గజాలు లాగినా కూడా మనకు పుణ్యం వస్తుంది అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.